ప్రేమ కోసం లోకమంతా వెతుకుతా ఉన్నారండి. కానీ నిజమైన ప్రేమ ఎవరి దగ్గర ఉందో తెలుసా అండి? నిజమైన ప్రేమ మీ ఫేక్ మాస్టర్ లంజోడుకు లేదు దొరుకుతుంది. దానికి నిదర్శనమే అది చూడు. ఎప్పుడైతే నా కడుపులో ఏసయ్య పుడతాడు అని చెప్పాను, పాస్టర్ నన్ను దూరం పెట్టేశాను మేడం. నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, చర్చి దగ్గర రానివ్వట్లేదు. మొత్తం నన్ను ఫోన్ చేస్తే కూడా బూతులు తింటున్నాను మేడం. అంటే ఎప్పుడైతే ఏసయ్య నా కడుపులో పడ్డాడు అని చెప్పావో ఇక అప్పటి నుంచి తేడా వచ్చేసింది. అవును మేడం, నేను 4 months ప్రెగ్నెంట్ మేడం. నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నన్ను బూతులు తింటున్నాడు, చర్చి దగ్గర రానివ్వట్లేదు. అంటే ఇదివరకు మాట్లాడినట్టు మాట్లాడట్లేదు మేడం. ఇట్లాగా నేను చర్చిలోకి వచ్చి సేవ చేసుకుని లేదు మేడం, నన్ను మొత్తం దూరం పెట్టేస్తున్నారు మేడం. చర్చి దగ్గరికి వెళ్తే కూడా చర్చికి వస్తలేడు అని చెప్పేస్తున్నారు మేడం వేరే వాళ్ళతో. అతను ఎందుకు మారిపోయాడు అనుకుంటున్నావు? తనకి సైతం పట్టింది అనుకుంటున్నాను మేడం. చెరువు కట్ట దగ్గర వెళ్తాడు కదా మేడం రోజు, అక్కడ నుంచి చర్చికి వస్తాడు, అక్కడ సైతం పట్టినట్టు సైతాన్ పట్టింది. అంతేగాని అతను జోసెఫ్ అయితే సైతాన్ పట్టకపోతే మంచోడు నమ్ముతున్నావు. పాస్టర్ మంచోడు మేడం, మంచోడు కానీ సైతాన్ పట్టింది. అవును మేడం, సైతం పట్టడం వల్ల అట్లా చేస్తున్నాను. మరి సైతాన్ ఎట్లా వదిలించాలి? సైతాన్ వదిలించాలి అంటే నా కడుపులో బిడ్డ తీయమంటున్నాడు మేడం. యేసు ప్రభుని తీయమంటున్నాను, నేను తీయను అంటున్నాను. తీసేస్తే మళ్ళీ నీతో మామూలు ఉంటాను. సైతం వెళ్ళిపోతుంది అంట మేడం. ఓహో, ఇప్పుడు ఈ అమ్మాయికి అబార్షన్ చేపిస్తే తన మీద ఏమీ లేకుండా పోతే అప్పుడు మళ్ళీ అమ్మాయి తోటి మళ్ళీ ఏసై కనిపిస్తాడు అని చెప్పి మళ్ళీ ఇంకా మాకేమనిపిస్తుంది చెప్పనా, అతను నిన్ను మోసం చేశాడు. లేదు మేడం, పాస్టర్ చాలా మంచోడు మేడం. పాస్టర్ చేయడు మేడం. పాస్టర్ ఎప్పుడు దేవుడు బిడ్డ మేడం. పాస్టర్ చాలా మంచోడు మేడం, చాలా మంచి మాటలు చెప్తారు అందరికి. మరి సైతాన్ వదిలించాలంటే నీ బిడ్డను తీసేస్తే సైతాన్ పోదు కదా, మరి బిడ్డను తీసేసుకోరాదు? లేదు మేడం, యేసు ప్రభుని